2000 మంది పైగా వచ్చారంట అంతమంది వచ్చినప్పుడు. కనీసం ముందస్తుగా దీనికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, అది చైర్మన్ బాధ్యత, జేఈఓ బాధ్యత. ఇందులో ఎవరిని చూడాలి, పాపం ఎవరిదని అనుకోవాలి, ఆ మృతుల కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్పాలి? ఖచ్చితంగా మీరు అన్న పాయింట్ కరెక్ట్. హిందువులకు సంబంధించిన కార్యక్రమాల విషయంలో ఉండేటటువంటి బలహీనత ఇది. జరిగిపోద్ది, అక్కడ లోకల్ పోలీసులకు వదిలేద్దాం, లోకల్ చూసుకుందాం అనేటటువంటిది. వాస్తవంగా అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులది, పోలీసులది ఖచ్చితంగా జవాబుదారీ. రెండవది దేవాదాయ శాఖ మంత్రిది బాధ్యత అవుతుంది. ముఖ్యమంత్రి ఆలోచించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆయన సమీక్షించాలి కదా ఏం జరిగింది ఏంటి అనేటటువంటిది. అసలు ఈ వైకుంఠ ఏకాదశి అంశం మీద చంద్రబాబు గారు సమీక్షించారని ఎక్కడన్నా విన్నారా? వచ్చే ఏడాది వింటారు గ్యారంటీగా. పుష్కరాలంతా సమీక్షించాక కూడా జరిగింది. కాన్సెప్ట్ ఏంటంటే మనం ట్రీట్ చేసే విధానం, ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇన్నేళ్ళు పదవుల్లో ఉన్నామన్నది కాదు, పదవుల్లో ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నామన్నది ఇక్కడ ముఖ్యం. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం అంటే ఖచ్చితంగా ప్రభుత్వాల వైఫల్యమేది. ఇదే జగన్ హయాంలో జరిగింది, రచ్చ నడిచి ఉండేది గ్యారంటీగా. అసలు ఇక జగన్ జీవితకాలం జగన్ వెంటాడేవాళ్ళు ఆ పాయింట్ లో. ఇవాళ మీరు చదివే ఉంటారు సార్, ఆంధ్రజ్యోతిలో కథనం చూశాను, కొంచెం నాకు ఆశ్చర్యం అనిపించింది. 2022లో ఈ విధానం ప్రవేశపెట్టారు, 10 రోజుల పాటు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని జరిగే దర్శనానికి. దానివల్ల అదే ఇప్పటి వరకు కంటిన్యూ అవడం వల్ల ఇప్పుడు ఇలా జరిగింది. అంటే ఎప్పుడో 2022లో